చేయడానికి దేవుడు నాకు మీ అందరికీ కల్పించిన భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. మన మధ్యలో వచ్చిన దేవుని యొక్క దాసు గారు, అదే రీతిగా కొత్తగా వచ్చిన దేవుని దాసు, నాకు ఆయన పేరు తెలియదు, ఆయన ప్రత్యేక వందనాలు. ప్రభా పాస్టర్ గారి గురించి, రాజేష్, అదే రీతిగా మన శ్రీధర్కి, స్థానిక సంఘ కాపరి గోపాల్ పాస్టర్ గారికి, వచ్చి కూర్చున్న సంఘ బిడ్డలకి అందరికీ కూడా యేసుక్రీస్తు పేరట నా హృదయ పేరు వందనాలు. అందరూ సంతోషంగా ఉన్నారా? ఎవరు నాతో ఏం రాలేదు? అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. ఈ పక్కటి వేళ దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడి తీరుతారు. దేవుని యొక్క శబ్దం విని తీరడానికి మనం ఆతృత కలిగి దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చుందాం. బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుదాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం దాని మొదటి వచనం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం దాని మొదటి వచనం. ఈరోజు నేను విశ్వాసం గురించి కొన్ని మాటలు చెప్పి త్వరగా కూర్చోాలనుకుంటున్నాను. నేను ఒక ప్రశ్నతో ప్రారంభించాను. వాట్ ఈస్ ఫెయిత్? విశ్వాసం అంటే ఏమిటి? నేనే అడుగుతున్నాను మీకు. విశ్వాసం అని చెప్తే నమ్మకమా? ఇంకా విశ్వాసం అంటే? నాకన్నా ఎక్కువ వాక్య పరిజ్ఞానం ఉన్నోళ్ళు త్వరగా చెప్పండి. విశ్వాసం అని చెప్తే విశ్వాసం అంటే ఏంటిది? ఆ వాక్యంలోనే రాయబడి ఉన్నది. అదృశ్యమైన వాటి యొక్క ఏంటి అదృశ్యమైన వాటి గురించి మీరు ఆశిస్తున్నారు? విశ్వాసములో అదృశ్యమైన వాటిని ఏది మీరు ఆశించుచున్నారు? వాట్ ఈస్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ యువర్ హోప్? నీ నిరీక్షణ నిమిత్తం ఏమి మీరు ఆశిస్తున్నారు? హలో, నాతో రాలేదు. ఈ వాక్యమే అందరికి చాలా ఇబ్బందికరంగా ఉంది. విశ్వాసం 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 అని అందరూ కూడా వెళ్తున్నారు. ఏంటి, దేనిని మీరు ఆశిస్తున్నారు? డబ్బా, అంతస్తా, ఆస్తియా, ఐశ్వర్యమా, పలుకుబడియా, ఘనతయా, యోగ్యత, ఇదేనా మీరు ఆశించేది? ఇవేమీ కాదు మనం ఆశించేది. మనం ఆశించేది యేసుక్రీస్తు వారిని ఆశించేది. ఆశించిన దాని నిజ స్వరూపం ఆయనే. ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయనే యేసుక్రీస్తు అన్న వ్యక్తియే విశ్వాసం. ఆయనే రానై ఉన్నాడు. ఆయన కొరకే మనం ఎదురు చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అందుకే చెప్పగలిగి తీరాలి. వేరు మేము ఆశించుచున్నాను. నేను యేసయ్యను ఆశించుచున్నాను. ఆయన మేఘారుడిగా రాబోతు, దానిని నేను ఆశించి తీరుతున్నాను. ఆయన రాకడలో నేను పాలుబాగు, అది ఆశించి తీరుతున్నాను. దాని నిజ స్వరూపం జరిగి తీరుతుంది. లోకం అది అసాధ్యమన్నా, మానవులు అది అసాధ్యమని తీరిన, నమ్మని వారు అది అసాధ్యమని చెప్పి తీరిన, అది జరిగి తీరుతుంది. అదే నా విశ్వాసం. హల్లెలూయా. అందుకే తెలిసి తీరాలి. విశ్వాసం అంటే ఇంకేమి కాదు, సాక్షాత్ దేవుని గురించి ఉన్న అవగాహన. దేవుడు అని చెప్పి తీరితే యేసయ్య గురించి ఉన్న అవగాహన. దాని గురించి మీరు ఆశపడి తీరుతున్నారు. అప్పుడు విశ్వాసం ఎలాగొచ్చి తీరేది? రోమాపత్రిక 10:17 అనుసరించి విశ్వాసం ఎలాగొచ్చి తీరేది? దేవుని యొక్క వాక్యం వినడం వలన మనకేమొచ్చి తీరేది? విశ్వాసం. దాని అర్థం వినికిడి. ఏం వినాలి? ఏదైనా వింటే అయిపోదు. ఏం వినాలి? దేవుని యొక్క వాక్యం వినాలి. దేవుని యొక్క వాక్యం అని చెప్పితే దాని అర్థం దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యత విని తీరినప్పుడు నీలో ఏమొస్తుంది? విశ్వాసం కలిగి వచ్చి తీరుతుంది. అలాగైతే పాత నిబంధనలో అయినా కొత్త నిబంధనలో అయినా దేవుని యొక్క వాక్యాన్ని ఎంత అధికంగా వింటావో అది నీ లోపల ఏమి తీరుతుంది? అధికంగా యేసయ్యని తెలుసుకు తీరడానికి, యేసయ్యతో జీవితాన్ని నడిపించుకు తీరడానికి ఏం కలిగి తీరుతుంది? నీలో విశ్వాసం కలిగి వచ్చి తీరుతుంది. అందుకే ఈ కాలంలో దేవుని బిడ్డలు ఏమై తీరాలి? అధికంగా దేవుని యొక్క వాక్యం వినడానికి ప్రేరేపణ కలిగేటట్టు ఉండి తీరాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ 9వ వచనాలు చదివినప్పుడు విశ్వాసము ద్వారా కృప చేతనే మీరేమై తీరారు? రక్షింపబడి తీరారు. అప్పుడు దేవుడు ఇచ్చిన విశ్వాసానికి ఒక ప్రత్యేకత. మొదటి ప్రత్యేకత ఏంటో తెలుసా? విశ్వాసం నిన్ను రక్షించి తీరును. అర్థం కాలేదు. విశ్వాసం నిన్ను ఏం చేసి తీరును? రక్షించి తీరును. ఎక్కడెక్కడి నుంచి నేను రక్షించి? పాపము నుంచి రక్షించి తీరును. శాతాను బంధకంలో నుంచి నేను రక్షించి తీరును. లోక సాంప్రదాయంలో నుంచి నేను రక్షించి తీరును. 3 చోట్ల నుంచి ఎక్కడెక్కడి నుంచి నేను రక్షించి తీరొచ్చును? పాపములో నుంచి నేను రక్షించి తీరును. 2, శాతాను శక్తులలో నుంచి నేను రక్షించి తీరును. 3, లోక సాంప్రదాయంలో నుంచి నేను ఏం చేసి తీరును? రక్షించి తీరును. కారణం ఏంటో తెలుసా? కృప మూలముగా నీకు రక్షణ దొరికి తీరింది. పదానికి అర్థం ఏంటో తెలుసా? అర్హత లేని చోట్ల, యోగ్యత లేని చోట్ల, మాన్యత లేని చోట్ల, ఏమి పొందుకు తీరడానికి స్థాయి లేని చోట్ల నీ మీద దేవునికి ఏం కలిగి తీరింది? నమ్మకం కలిగి తీరింది. ఆసక్తి కలిగి తీరింది. అలాగే తీరితే దేవుడు మనకి ఇచ్చిన రక్షణ రక్షించే రక్షణ. కృప చేతనే మనం
రక్షింపబడి తీరా. క్రియల చేత కాదు, లేకపోతే ఏదేదో పనులు చేయడం వల్ల కాదు, ఏం వలన? కృప వలన. దాని అర్థం ఈ రక్షణ నిన్ను రక్షించే రక్షణ, ఈ విశ్వాసం నిన్ను రక్షించే విశ్వాసం. హల్లెలూయా. పాపము నుంచి రక్షించి తీరుతుంది, సాతాను నుంచి రక్షించి తీరుతుంది. మూడోది, అందుకే కదా బైబిల్ చెప్తున్నమాట, లోక స్నేహం దేవునికి ఎప్పుడు ఆపోజిట్. హలో, లోక స్నేహం. మన చదువులు కూడా మనకి చెప్పేది తలకిందులుగానే. మన చదువులు మనకి నేర్పించేది ఏంటిది? మన పూర్వీకుడు, మా నాయన కోతి అని మా చదువులు మనకి నేర్పేస్తున్నాయి. దానికి చదివించుకొని డిగ్రీలు పొందుకోవడానికి మనుషులు పరిగెట్టేది. బైబిల్ చెప్తుంది, దేవుడు ఎవరిని సృష్టించారు? మానవులను సృష్టించారు. నేను మా నాన్నని కోతి అని పిలవడానికి నేను ఇష్టపడను. నేను నా నాన్నని ఆదామని పిలుస్తా. నేను నా నాన్నని ఏం చేశా? దేవుడి ద్వారా సృష్టింపబడిన వాడని చెప్పి తీరుతా. అలాగైతే ఆ సిస్టమ్ మారింది. ఏం మారింది? లోక వ్యవస్థితి మారింది. నాతో ఉన్నారా? లోకానికి ఆచరణలు మారి తీరింది. అందుకే లోక మాలిన్యములో నుంచి ఏమై తీరాలి? రక్షణ పొంది తీరాలి. అందుకే ఈ పగటి వేళ దేవుని బిడ్డలు ఏం చేసి తీరాలి? యేసయ్యను నిజ రక్షకునిగా అంగీకరించి తీరాలి. ఈ విశ్వాసం నిన్నేం చేసే విశ్వాసం? రక్షించే విశ్వాసం. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం చదివినప్పుడు మనం చూసి తీరదు, పౌలు శీల ఎక్కడికి వెళ్ళారు? చెరసాలలోకి వెళ్ళడం జరిగింది. అర్ధరాత్రి వేళ వారు ఏం చేశారు? దేవుని యొక్క సన్నిధిలో పాటలు పాడి కృతజ్ఞతలు చెప్పి దేవునికి ఏం చేయడానికి ప్రారంభించారు? మహిమపరచడానికి ప్రారంభించారు. ఈ సందర్భంలో ఏం జరిగింది? అకస్మాత్తు వేగతలో ఏం జరిగింది? ఓ మై గాడ్! చెరసాలలో ఇంతమంది ఖైదీలు వచ్చారు, కానీ ఈ ఖైదీలకు ఒక ప్రత్యేకత. వీళ్ళు రక్షణ పొందిన ఖైదీలు, వీళ్ళు రక్షణ విశ్వాసములు ఆధారం పొందిన ఖైదీలు. ఇట్లాంటి ఖైదీలు ఎక్కడికి వెళ్ళినా పునాదులు కదులుతాయి. అదో కొన్ని సంఖ్యలు తెగి తీరుతుంది, కొందరి లోపల ఏమొచ్చి తీరుతుంది? రక్షించే విశ్వాసం. మనం దేవుని బిడ్డలుగా అనుకుంటా ఇలా ఊర్లో తిరిగి సవార్త చేస్తేనే అవుతుందని లేదు. నీకు ఎక్కడ వేదిక దొరికితే ఏం చేయదు? పునాదులు కదుపు. మనకు కొందరికి మైక్ ఉంటేనే కదుపుతా, మైక్ లేకపోయినా పర్వాలేదు, పాట పాడి కదుపు. అర్థం కాదు? ఆరాధన చేసి కదుపు, ప్రార్థన చేసి కదుపు, సువార్త చెప్పి కదుపు. ముందు నువ్వు కదలాలి, తర్వాత కదపగలిగేది. ఈ సంఘం కదిలిన సంఘం అని చెప్పడానికి రుజువే చూడండి, అక్కడ ఇక్కడ క్రాక్స్ వచ్చేది. దాని అంటే ఇక్కడ ఏదో కదులుతుందని అర్థం. అర్థం లేదు, కదిలినదే ఇరిగేది. ఇరిగిన దానినే దేవుడు బాగుపరిచేది. ఈ పగటి వేళ తెలుసుకునే ఈ విశ్వాసం ఏం చేసేది? రక్షించే విశ్వాసం. ఈ చెరసాలలోకి వెళ్ళడానికి కారణం ఏమైతే? ఒక దెయ్యం పట్టిన ఒక స్త్రీని విడిపించి తీరడం వలన ఎక్కడికి తీసుకెళ్లారు? జైల్లోకి తీసుకెళ్లారు. హలో, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం ఇంటికి వెళ్ళి మీరు చదవాలి. అక్కడ ఈయన మీద నిందారోపణ చేసి ఎవరిని? పౌలు శీలని ఎక్కడ పడేశారు? జైల్లో పడేశారు. ఆ రాత్రి వేళ భూకంపం జరిగినప్పుడు, సంఖ్యలన్నీ తెగిపోయినప్పుడు ఆ జైల్లో ఉన్న జైలర్ ఏం చేయడానికి ప్రయత్నం చేశాడు? ఆత్మహత్య చేయడానికి కత్తి తీశాడు. ఏం చేయడానికి? ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్నాడు. హలో, ఆత్మహత్య చేయడానికి ఉన్న కారణం ఏంటిది? ఖైదీలు పారిపోవడం వల్ల కాదు. ఈ ఖైదీలందరినీ కొట్టాడు, వాళ్ళు వదులుతారేటి? అర్థం కాలేదు. వివేకం పని చేయాలి. ఖైదీలు పారిపోతే ఈడికి నష్టం, ఉద్యోగమే పోతాయి. ఖైదీలు పారిపోతే ఈడు ఉద్యోగమే పోతాయి. పోతే పోనీ, ప్రాణం కానీ ప్రాణం పోయేంత వరకు సాగించదు. ఏంటిది? లోపల ఉన్న ఖైదీలు పౌలు శీలాన్ని విడిచిపెట్టి మిగతా ఖైదీలన్నీ ఏం చేశారు? రివెంజ్ తీసే, కసి తీర్చే. హలో, మనలో కూడా కొంతమంది దేవుని వేటలో ఉన్నారు, కసి తీర్చడానికి బయలుదేరు. నీ కసి దేవుడు తీర్చేస్తాడు. మనుషుల మీద కసి తీయడానికి వెళ్ళకూడదు. అందుకే జైలు ఏమనుకున్నాడు? వీళ్ళందరూ కలిసి నన్ను ఏం చేసి తీరుతారు? చెప్పేస్తారు. అలా సావడం కన్నా నేను పట్టుకున్న గట్టితో నేనేమై తీరాలి. అప్పుడే రక్షణ, విశ్వాసములో రక్షణ పొందినోడు చెప్పిన మాట తెలుసా? నీకు నీవు ఏ హాని చెయ్యొద్దు. హలో, నీకు నీవు ఏం చేయొద్దు, ఏ హాని చెయ్యొద్దు. మా విశ్వాసం మమ్మల్ని బతికించేది కాదురా, నిన్ను కూడా నీ కుటుంబాన్ని బతికించేది, నీ పిల్లలను బతికించేది. హలో, అందుకే ఈ విశ్వాసం నా తాత సొమ్ము అని నేను చెప్పడం మాత్రం కాదు. ఇది నీ తాత సొమ్ము కూడా కావచ్చు, నీ ఇంటి సొమ్ము కూడా కావచ్చు. దానికి చేయాల్సిన పని ఏంటో తెలుసు? ఈ రక్షణ కలిగిన విశ్వాసాలు ఏం చేయాలి? దానికంటే మీ విశ్వాసం రక్షణ పొంది తీరడానికి నువ్వేం చేయాలి? జైలు లోపలికి వెళ్ళినా చెప్పి తీరాలి.
మీకు రావట్లే, నాకు వస్తుంది. మీరు నాకు ఇసిన కర్ర కొట్టేసి ఇవ్వాలి, మీరు మీకోసం కొట్టేసి ఇస్తున్నారు. స్వార్థపూర్లో నాకు అర్థమైంది. చాలు, నేను చెప్పి రావడానికి మొదటిది రక్షించే విశ్వాసం. ఆ ఆత్మహత్య చేష్ట మధ్యలో ఈ సేవకుడు ఏం చేశాడు? తన విశ్వాసం ఆయనకి ఏం చేశాడు? హలో, ఆత్మహత్య చేయడానికి ఉన్న జైలర్ని ఏం చేశారు? ఈయన విశ్వాసాన్ని ఏం చేశారు? రక్షించే విశ్వాసం, రక్షణ ఇచ్చే విశ్వాసం ఆయనకు అప్పగించి ఏం చేశాడు? ఆయన ఒక్క మాట అన్నారు. ఏమన్నారో తెలుసా? దాని 31వ వచనం చెప్పిన మాట, యేసుక్రీస్తు నందున నమ్మే తీరుము, నీవు నీ కుటుంబం ఏమై తీరొచ్చు? ఈ విశ్వాసముల రక్షణ పొంది తీరొచ్చు. రాత్రి వేళ సేవకుడిని ఎక్కడికి తీసుకెళ్లారు? రాత్రి వేళ సేవకుడిని ఎక్కడికి తీసుకెళ్లారు? బాప్తిజం ఇంటికి తీసుకెళ్ళాలి కదా. హలో, నాతో లేదు. చాలా మంది అనుకుంటారు రక్షణ పొందుకుంటే రిస్క్ ఏం లేదు. రక్షణ పొందితేనే రిస్క్. వీళ్ళ మీద ఏముంది? పౌల శీలాల మీద ఏముంది? కేసు ఉంది. ఈ కేసు ఉన్నప్పుడు మజిస్ట్రేట్ ఇచ్చిన విధి అనుసరించి వీళ్ళని ఎక్కడికి తీయలేరు. ఈయన బయటికి తీసుకెళ్ళాడు. ఎవడి రిస్క్ మీద? ఎవడి రిస్క్? ఎవడు నమ్మాడో వాడి రిస్క్ మీద. నువ్వు నమ్మి రిస్క్ చేయలేకపోతే తలుపులు తెరవబడి ఉన్నాయి, బండి వేసుకొని వెళ్ళిపో. హలో, నాకు ప్రాబ్లం ఏమట్లేదు. నీవు విశ్వాసములో ఉండి రిస్క్ తీయలేకపోతే ఏ మార్గమున వచ్చావో అదే మార్గమున బ్యాగ్ పట్టేసుకొని వెళ్ళిపో. మేము పోషక తత్వం ఇచ్చి తినడానికి మా దగ్గర వాక్యం లేదు. మా వాక్యం ఏం చేసి తీరేది? నమ్మితే నువ్వు రిస్క్ తీయాలి. దాని అర్థం మా రాత్రి వేళ సేవకులు ఇద్దరు పేరు మీద ఉన్నాక ఏటి కేసు మొత్తం ఎవరు తీసుకున్నారు? ఇదే పనికలే యేసయ్య కూడా చేసింది. ఓ లోడ్, ఎవరితో చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. యేసయ్య కూడా నీ పాపం అన్న కేసు ఆయన తీసుకున్నాడు కాబట్టే కదా నీకేం దొరికింది? పాపం తప్పింది. హలో, అందుకే కదా అపోస్తల కార్యం 2వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. మందు తాగేసి మత్తులైపోయి నానా భాషలు మాట్లాడే వాళ్ళని తేరు చూచి మీరు కమెంట్లు కొట్టారుగా. కమెంట్లు కొట్టినప్పుడు శిష్యుడైన పేతురులకి ఏం చెప్పిన మాట? మీరు చంపిన యేసయ్య. వాళ్ళు చంపారా? ఎవరు చంపారు యేసయ్యని? యేసయ్యని ఎవరు చంపారు? యేసయ్యని ఎవరు చంపారు? మనం యూదుల మీదతోనే ఎత్తాం. అంటే నువ్వు పెద్ద నీతిమంతుడు సాంపలేదు. మరి నీ పాపపు క్రియలు యేసయ్యని చంపింది. నీ అతిక్రమమే యేసయ్యని చంపింది. నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నదే ఆయన చచ్చి తీరడానికి కారణం. రక్షణ పొందేటోడు ఒప్పాలి, నేనే యేసయ్య చెప్పింది. హలో, ఒప్పలేను రక్షణ పొందలేడు. సారీ టు సే. ఏం ఒప్పుకోవాలి? మా చెల్లి కూతురిని ఒకరోజు యేసయ్య గురించి ఉన్న స్టోరీ చూపించిన తర్వాత ఆమెకి యేసయ్య శిలువ మరణం అంతా చూపించిన తర్వాత ఆమెకు ఒక్క ప్రశ్న అన్నాడు, నువ్వే యేసయ్యని చంపామన్నాడు. నువ్వే? వెంటనే ఆమె ఒక్క నిమిషం టీవీ ఆపు, నేను యేసయ్యని చెప్పడం పెట్టింది, నేను ఆయన చంపడం పెట్టి, ఆయనకి నాకు ఏడు సంబంధం. నేను ఆయన ఇంటికి ఏమి వెళ్ళి కత్తితో ఏం చేయలేదు, పొడవలేదు. అప్పుడు నేను దానికి వివరించాను, నువ్వే కత్తితో ఆయన పొడిచింది. నీకు అబద్ధం చెప్పడం ఎవరు నేర్పించారు? నీకు అసూయ పడడం ఎవరు నేర్పించారు? నీకు పాప ప్రకృతిలో జీవించడం ఎవడు నేర్పించాడు? ఎవడో ఒకటి నేర్పించబడే కదా నీలో ఏమొచ్చింది? యేసయ్యను చంపి తీరే గుణాతిశయం వచ్చింది. అవన్నీ విని తర్వాత చివరికి ఏం చెప్పారు తెలుసా? యేసయ్యను చంపే ప్రయత్నంలో నుంచి యేసయ్యను బతికించి తీరడం నేనేం చెయ్యాలి? ఏం చెయ్యక్కర్లే, ఇక చంపే ప్రయత్నం చేయొద్దు. యేసయ్యను బతికి తీరడానికి నీ హృదయంలో వేదిక కలిపి నీ పాత జీవితం అందరినీ చంపే జీవితం యేసయ్యను రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఈ విశ్వాసం అందరినీ కాపాడే అవతల నుండి నిన్ను కొట్టినా నువ్వు వాడికి ఏం చేసేది? ఆయన కోసం ప్రార్థన చేయి. అందుకే నంబర్ 1 ఏం చేసే విశ్వాసము? రక్షించే విశ్వాసం. నంబర్ 2 రోమాపత్రిక 4వ అధ్యాయం 20-21 చదవండి. రోమాపత్రిక 4:20-21. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుని మహిమ పరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వాసించి విశ్వాసము వలన బలమును. తెలుగులో అక్కడ రాయబడింది రూఢిగా విశ్వసించి. ఇంగ్లీష్ లో దానికి ఏం చెప్పబడుతుందో తెలుసా? బి స్ట్రాంగ్ ఇన్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసములో నీవేమై ఉండి తీరాలి? బలవంతుడై ఉండి తీరాలి. హలో, నీ విశ్వాసం నిన్ను కాపాడితే నెక్స్ట్ స్టేజ్ నీ విశ్వాసం నిన్నేం చేసి తీరాలి? బలపరిచి తీరాలి. హలో, ఇశ్రాయేల్ ప్రజలకి విశ్వాసం బలపరిచి తీరింది. ఎలా? మోషే వచ్చి చెప్పాడు, నాయన ఐగుప్త దేశం కాదురా మన దేశము. మన దేశం ఎక్కడ? కనాను దేశం. పెట్టి సర్దండి, అన్ని సర్దుకొని ఏం చేయండి? ప్రయాణానికి బయలుదేరండి. ఈ విశ్వాసం ఏమైతే బలం. విశ్వాసం బలపడింది కాబట్టి అర్ధరాత్రి వేళ ఏం
ఇచ్చుకు చేసి దానిని తిని రక్తం ద్వారబంధానికి రాసి సంహార దూత నుంచి తప్పుకొని పగలయ్యేసరికి ఏం చేశారు? అన్ని సర్దుకొని బయలుదేరు. అదో విశ్వాసం స్ట్రాంగ్ ఉంటేనే బయలుదేరేది. అర్థం కాలేదు. విశ్వాసం బలంగా ఉంటేనే ఏం చేస్తావు? నువ్వు బయలుదేరేది. అబ్రహాముకి విశ్వాసం ఎలా కలిగి వచ్చింది? అకస్మాత్తు లేకుండా ఒకరోజు దేవుడు ఆయనకు ప్రత్యక్షమై మాట్లాడు, అన్ని విడిచిపెట్టి బ్యాగ్ సర్ది పలా, అన్ని విడిచిపెట్టి బ్యాగులు సర్దేసి ఎక్కడికి? నేను అడ్రస్ చూపించిన దేశం వైపు నాయ్. ఈయన యేసయ్యని దేవుని ఏం చేశాడు? నమ్మాడు. హలో కథ ఉన్నారా? ఈయన దేవునికి ఏం చేశాడు? వెంబడించి తీరు. అందుకే తన విశ్వాసం ఏమై తీరింది? బలపడే విశ్వాసం. అందుకే అబ్రహాముకి పేరు తెలుసా? విశ్వాసం అనే తండ్రి. హలో 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 ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. ఆదాం పేరు విశ్వాసంలో మనకి కనబడలేదు. ఆదాం పేరు విశ్వాసంలో మనకి కనబడలేదు. ఆదాము కొడుకైన ఏబేలు పేరు విశ్వాస పంక్తిలో కనబడలేదు. హలో నాన్న జన్మనిచ్చాడు, విశ్వాసములో ఏం చెయ్యలేదు, రాలేదు రాలేదు రాలేదు. దానికి అర్థం ఆడి ఆదాం చేసిన పాపం ఏంటిది? ఆదాం చేసిన పాపం ఏంటిది? ఎవరి ఆజ్ఞని, ఎవరి మాట నమ్మాడు? అప్పుడు ఎవరి మాట నమ్మలేదు. మరి మనం చేసేది కూడా ఇదే కదా. హలో సాతాను మీరు నమ్ముతున్నారా లేదా? నీ నడవడిక, నీ పద్ధతి, నీ ఫోన్ చూస్తే తెలిసిపోతాయి. నీ దేవుడే నీ దేవుడు సాతాను దేవుడా, బైబిల్ చెప్పే దేవుడా? హలో ప్రెసిడెంట్ అయిపోయింది చూడండి. ఇంటికాడ ఫోటో తగిలించావని చెప్పి యేసయ్య నీతో ఉంటాడని కాదు. ఇంటికాడ బైబిల్ ఉందని చెప్పి యేసయ్య నీలో ఉన్నాడు కాదు. యేసయ్య మూలంగా జన్మించిన వాడు దాని ప్రణాళికలో నడిచి తీరుతాడు. అందుకే కదా బాప్తిసం పొందడానికి వచ్చిన బృందాన్ని చూచి యేసయ్య కాదు యోహాను ఒక కేకేసాడు. ఏంటో తెలుసా? ఈ నెల పోల్చాడు ఆయనకి, ఈ నెల ఆయనకి పోల్చాడు. ఆ నడవడికే వంకరట. ఇంకా చర్చికి ప్రద్దరా నాయన అంటే అలా తిరిగి పెద్దనైపోయిన తర్వాత కోనికలు అయిపోయిన తర్వాత సాతాను దూరింది నీలో. సారీ టు సే, క్షమించండి, తప్పదు. ఆరాధన 9 గంటలకు 9 రాలేదంటే ఎవడో దూరాడు అని అర్థం. సారీ టు సే. మరి అదే వదిలించుకొని ఏం చేయాలంటే నువ్వు ఉపవాసం చేసుకొని వదిలించుకో. మాకు ఆ పని పాట ఏం లేదు. నీవు తెచ్చుకున్న దాన్ని వదిలించుకున్న పని నువ్వు తెచ్చుకొని నువ్వు వదిలించుకో. హలో బాప్తిసం పొందడానికి ఎవరు పిలిచారు? యోహాను పిలిచాడు. పిలిచిన వేదికలు వీళ్ళు ఎందుకు వచ్చారు? బాప్తిసం పొందడానికి రాలే, పొందినోడిని ఏం చేయడానికి? అభ్యంతరం. హలో పొందడానికి ఏం చేసే? పొందే వారిని ఏం చేయడానికి? అభ్యంతరపరచడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకి ఒక పేరు పిలిచారు. ఏమని? సర్ప సంతానం అని పిలిచారు. అవతల పక్క యేసయ్య నడిచి వెళ్ళినప్పుడు యేసయ్యకి ఒక పేరు పెట్టి పిలిచాడు. యేసయ్యని సర్ప సంతానం అని పిలవలే. యేసయ్యని ఏమి పిలిచాడు? పాప ప్రాయశ్చిత్త బలిహారము నిమిత్తం మా కొరకు వధింపబడిపోచున్నా దేవుని యొక్క గొర్రె. దాని అర్థం జన్మ సరైన జన్మం అయితే క్రియ వ్యాఖ్యాపరించి తీరుతుంది. విశ్వాసం బలమైనదా? హలో మన విశ్వాసాలు కొందరు తయారయ్యారు. ఆదివారం ప్రార్థన వచ్చి పెద్ద డైలాగులు బెయిలాగులు వద్దు. మిగతా రోజు ప్రార్థనకి రాను, ఆదివారం వచ్చి ఏమి ఎగబడుతారు? ప్రేరుడు అయిపోయింది. సంఘం ఎప్పుడెప్పుడు కూడుతున్నదో అప్పుడప్పుడు నీ అటెండెన్స్ అక్కడ ఉండాలి. హలో హలో ఆదివారం వచ్చేసి చేతులు ఎత్తేసి నా తోడుగా ఉన్నదేవుడా అబ్రా బాబు అని చెప్తాడు దేవుడు. శుక్రవారం ఎక్కడికి వెళ్ళావు? శుక్రవారం మానేసి ఎందుకు రాలేకపోయావు? శుక్రవారం విషయం గురించి పరిహారం లేకుండా ఆదివారం వచ్చేసి ఏం డొప్పు కొట్టేస్తావు? ఆగింది కదా ప్రేరుడండి. హలో 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 ఫెయిత్ స్ట్రాంగ్ ఉంటాయి, విశ్వాసం బలం ఉంటాయి. ఒక్కవేళ శుక్రవారం రాలేదయ్యా, పొరపాటు జరిగిందయ్యా, నన్ను క్షమించయ్యా, ఆ రోజు నాకు పని ఇబ్బంది పడింది, వచ్చే వారం ఈ కోడికల నుండి తీర్త నేను వెళ్ళాలేవా, నా విశ్వాసం బలపడి తీరాలి, బలహీనతలు మారి తీరా. హలో బలపడిన వాడు అధిక బలపడడానికి కోరుతాడు. అర్థం కాలేదు అర్థం కాలేదు అర్థం కాలేదు అర్థం కాలేదు. విశ్వాసంలో బలపడిన వాడు ఏం చేస్తాడు? ఇంకా విశ్వాసం. ఉన్నారా నాతో కలిసి? ఆపేయమంటారా? హలో రెండోది విశ్వాసములో ఏమై తీరాలి? బలవంతులైతే. మూడోది మత్తయి సువార్త పుస్తకం 8వ అధ్యాయం 10వ వచనం. శతాధిపతి ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య ఆయనను చూచి చెప్పిన ఒక మాట ఉంది, ఇశ్రాయేలీయులలో ఇట్టి గొప్ప విశ్వాసం నేనెవ్వరిలో ఏం చేయలేదు. హలో దాని అర్థం
విశ్వాసం, గ్రేట్ ఫెయిత్. హలో, రక్షించే విశ్వాసం, నిన్ను బలపరిచే విశ్వాసం. మూడోది, హలో, ఎందుకు ఆయనకి గొప్ప విశ్వాసం అని చెప్పడానికి కూడా కారణం సందర్భం మీకు తెలుసు. ఈ సందర్భం మీకు తెలుసు. అదే ఆ అధ్యాయంలో చదివితే మీకు తెలుసు. అది శతాధిపతి ఎవరి కోసం వచ్చాడు? హలో, శతాధిపతి ఎవరి కోసం వచ్చాడు? యజమాని. ఇక్కడ ప్రైజ్లో చెప్పాలి. మనోళ్ళకి కుర్చీ దొరికితే మరి యజమాని తత్వం నుంచి కనుక దిగడు. హలో, ఈ యజమాని కొన్న ప్రత్యేకత చూడండి, పనివాడి కోసం ఆతృత. హలో హలో హలో, ఎవరి కోసం ఆతృత? పనివాడికి జబ్బు వస్తే, పనివాడు చావుకు కొట్టుకులాడుతున్నప్పుడు విడిపించి తీరడానికి ఏం చేశాడు? పరిగెట్టెళ్ళి తీరాల్సిన ప్రతి వేదిక ఒక సామాన్య మనిషిగా. హలో, నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. మొదటి యేసయ్య ఇల్లులో వచ్చేసా, ఒక పనివాడి కోసం ఇంత మనసు చూపించగలిగి తీరితే నా కోసం వీడు ఎంత గొప్ప. హలో, ఒక పనివాడిగా మనం, అందుకే కదా యేసయ్య శిష్యుల దగ్గరికి వచ్చి ఈ శిష్యుల పాదం ఏం చేశారు? అది మనం ఒక పరిచర్యగా భావించాం. అది మనం ఏం చేసాం? కొందరు సంఘాలు దీన్ని పరిచర్యగా చేయండి, అది నాకు ప్రాబ్లం పెట్టలేదు. హలో, చెయ్యండి, నాకు ప్రాబ్లం పెట్టలేదు. ఒకరిని కడగడం కదా, అందరినీ కడగాలి. అర్థం కాలే? ఒక్కడిది ఏదో ఒక విధానంగా నీళ్ళేసి శుద్ధేసి కడిగేస్తావు. 200 మంది విశ్వాసం ఉన్నారు అనుకో, బీపు తోలైపోద్ది. మరి పరిచర్య ముడిచేసి ఇంటికి వెళ్ళిపోతాం. మన గర్వం చూడండి. ఒకటి కాలు కడిగేస్తే అయిపోయింది. లేదు, యేసయ్య ఎంతమంది కాలు కడిగారు? ఓ మై గాడ్. అలాగైతే ఈ పరిచర్య సంఘంలో స్థాపించి తీరితే ఒక్కొక్కడి కడిగి వచ్చి తీరేసరికి వాక్య పరిచర్యకి మన టైం ఉండదు. కడగడానికి టైం వెళ్ళిపోద్ది, బీ పోసిపోద్ది, మన చేతులు ఎత్తలేడు, వేదనతో నిండి లేవో. దాని తర్వాత కూర్చొని చప్పట్లు కొట్టండి. హలో, నాతో లేరు అనుకుంటా. హలో, నీ విశ్వాసం గొప్పది అని ఎవరు చూడాలి? యేసయ్య చూడాలి. ఈయన విశ్వాసం గొప్పదని యేసయ్య చూశాడు. ఇది వచ్చిన తర్వాత యేసయ్య చెప్పిన మాట ఏంటి తెలుసా? నీవు నా ఇంటికి రావడానికి నేను ఎవరిని కాదు. హలో, నీవు ఎవరికి చెప్తున్నాడు? యేసయ్యకి చెప్తున్నాడు. ఈ కాల దేవుని బిడ్డ యేసయ్య, నువ్వు ఇంటికి వచ్చి ఉండడానికి చోటు ఉంది. ఎంత అభిమానం మనకే. యేసయ్య నీ ఇంటికి వచ్చి కాపురం చేయడానికి నీలో ఏదైనా ఒక్క మంచితనం ఉందా? అది గుర్తు రావట్లేదు కదా. హలో, వీడు చెప్పిన మాట అండి, నీవు నా ఇంటికి వచ్చి తీరడానికి నేను అవ్వండి కాను. మనం పెద్ద యోగ్యుడు అనుకుంటున్నాం. హలో, కృప అన్న పదానికి అర్థం ఇందాకే నేను చెప్పాను. అర్హత లేని చోట్ల, యోగ్యత లేని పట్ల, నీ మీద నమ్మి తీరడానికి కూడా బాధ్యత లేని స్థానంలో నిన్ను నమ్మి తీరి నీ చేతికి అప్పగించి. హలో, ఈ పగలు చెప్పగలిగి తీరుతావా? యేసయ్యన పలికి తీరడానికి కూడా నాకేం కాదు, నేను అర్హుణ్ణి కాను. కారణం ఏంటిది? ఈ పెదవులతో ఎన్ని దేవతలకి పొగిడేసి నోరిది. ఈ నోరుతో ఎందరిని తిట్టినను. ఓ మై గాడ్. ఈ నోటితో ఎన్ని దుర్వాసన చెందిన కార్యం చేసి ఈ పెదవులతో దేవుని పిలవగలుగుతావా? చెప్పాలి, దేవా, ఐ యామ్ ఇన్వాలిడ్ లార్డ్, నా వల్ల నిన్ను పిలిచి తీరడానికి. హలో, అందుకే కదా ఒకటి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు? పరలోకం వైపు కూడా చూడలేకపోయాడు. కారణం ఏంటిది? పరలోకం దేవుని దృష్టిలో పరిశుద్ధ. పాపి అయిన ఈ వ్యక్తి పరలోకానికి ఉన్న పరిశుద్ధత చూచినప్పుడు, ప్రభువా చూచి తీరే భాగ్యం కూడా నాకు అర్థం కాలేదు. అందుకే మనం బిడ్డలు ప్రార్థన చేసి, యేసు డాడీ, 33 సంవత్సరాలు ఉన్న కుర్రోడు ముసలోడు చేసేస్తున్నాం, సిగ్గు అనిపించట్లే. యేసు డాడీ. హలో, 33 సంవత్సరాలు ఉన్న కుర్రోడు దీన్ని ఎక్కడ పట్టుకుంటే తెలుసా? ప్రకటన గ్రంథంలో ఆయన తెల్లని ఆయన జుత్తు ఇది పట్టుకొని. హలో, అది అంగవర్ణన. దానిని చదివి నేర్చుకోండి. యేసయ్యకు నానా పేర్లు, యేసు ప్రభు, యేసు ప్రభువా, ఇవన్నీ పిలిచేస్తున్న యోగ్యత ఉందా మనకి? దాని అంత యోగ్యత లేనట్టుగా మనం పోల్చుకోగలిగితీరా, అప్పుడే విశ్వాసం గొప్పదైతే. అందుకే హెబ్రీయులకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? దేవుని యొక్క పేరు వారు పలకలేరు.
ఇశ్రాయేలీయులకి దేవుడు పరిచయం ఇచ్చినప్పుడు దేవుని పేరు ఏమని ఇచ్చారో తెలుసా? యెహోవా. యెహోవాకున్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? పెదవులు కలవు. యెహోవా పెదవులు ఏమి కలవకూడదు. అర్థం కాలేదు. మనమేందా పెదవులు కలిపేసి అన్ని డ్రామాలు చేసేస్తున్నాం. మూడోది, ఈయన విశ్వాసం గొప్పదని చెప్పడానికి కూడా కారణం ఏంటో తెలుసా? ఈయన చెప్తున్న ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా? నేను అధికారానికి లోబడేవాడిని. అధికారానికి ఉన్న విలువ తెలుసు. ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలకి దేని గురించి అధికారం తెలియదు. బైబిల్లో ఉన్న అధికారం గురించి తెలియదు. పరిశుద్ధాత్మ ఇచ్చే అధికారం గురించి తెలియదు. దేవునికి ఉన్న అధికార క్రమావళి. ఓ మై గాడ్. హలో, అధికారం తెలియకే మనం అన్ని త్రావ తప్పిపోతున్నాం. హలో, అందుకే ఈయన విశ్వాసం గురించి ఏం చెప్పారు? గొప్ప విశ్వాసం అని చెప్పి తీరారు. యేసయ్య ఈ మాట పలికి తీరింది. ఈ పగటి వేళ నేను చెప్పొచ్చే మాట, యేసయ్యకి నీ గురించి చెప్పడానికి ఏముంది? ఏమి రాలేకపోతే ఈ పని ఆపేసి ముందు మళ్ళీ రక్షణ పొందుకొని రా. హలో, ఇఫ్ దేర్ ఈస్ నాట్ ఈవెన్ ఎ వన్ వర్డ్ ఫ్రమ్ జీసస్, యేసయ్య దగ్గర నుంచి నీ కోసం పలికి తీరడానికి ఒక్క మాట లేకపోతే మోకాలు అరగదీసేసి కన్నీరు కాచి దేవునికి చెప్పు, దేవా ఒక్క మాట నీ దగ్గర నుంచి నా గురించి నేను పొందనంత వరకు నా విశ్వాసం రక్షించిన విశ్వాసం కాదయ్యా, నా విశ్వాసం బలపరిచే విశ్వాసం కాదయ్యా, నా విశ్వాసం గొప్పది కాదు. ఐ నీడ్ యు లార్డ్, నాకు నీవు కావాలి. కోరుకో. అందుకే కదా దేవుడు తలాంతులు ఇచ్చిన వాడికి ఏమని పిలిచారు? నా మంచి ఓ మై గాడ్, మై ఫెయిత్ఫుల్ సర్వెంట్, నా నమ్మకస్తుడైన. ఓ లార్డ్, నిన్నేం పిలుస్తారు? నువ్వే ఆలోచించు. ఏ రోజుని దేవుడు ఏమని పిలిచారు? ఏ రోజుని యేసయ్య ఏమని పిలిచారు? ఎందుకు పిలిచారు? వీడికి డ్యాన్సే ముఖ్యం. మందు తాగేసి డ్యాన్స్ చూడటమే. హలో, మందు తాగేసి ఏం చేయడం? డ్యాన్స్ చూడి ఆనందించేసి నీకేం కావాలని ఇచ్చేస్తాను. రైతాడు చెప్పలే. కొందరు దేవుని బిడ్డలు ఆ సంఘానికి చెందిన వాళ్ళే. ఏ సంఘానికి? ఏ రోజు సంఘానికి చెందిన వాళ్ళే. వాళ్ళ మందు తాగరు, డ్యాన్సులు అన్నీ చేస్తారు. హలో, అయ్యింది ప్రైజ్లార్డ్. నాకు అర్థమైంది. నా స్టాక్ అయిపోతే మీ స్టాక్ కూడా అయిపోయినట్టే. హలో, ఆపేస్తాను. అర్థమైంది. మీరు ఇంకా రాళ్ళు తీసుకొట్టే వేదికలోకి వచ్చేసారు. హలో, ఉన్నారా నాతో కలిసి? నేను చెప్పొచ్చే మాట, భలే దాసుడు అన్న పేరు వచ్చి తీరాలి. నా మంచి కార్యసిద్ధి చేసిన దాసుడు అన్న పేరు వచ్చి తీరాలి. యేసయ్య ఈ పగటి వేళ నీ విశ్వాసం గొప్పదిగా చూడడానికి కోరి తీరుతున్నాను. దాన్ని కొరకు ఏం చేయాలి? ఆయన అధికారం కలిగిన, ఆయన వాటికి అధికారం లోపల ఆయన ఇచ్చిన అధికారంలో ఈ రాత్రి ఈ పగటి వేళ దేవుడితో చెప్పు, దేవా నా విశ్వాసం గొప్పదిగా కనబడింది. నన్నేం చేయము దేవా, సహాయపరచము దేవా. 3 విషయాలు నేను చెప్పాను. 1, విశ్వాసంలో రక్షణ ఇచ్చిన విశ్వాసం. 2, బలపరిచే విశ్వాసం. 3, గొప్ప విశ్వాసం. ఇంకా మిగతా ఇంకెప్పుడైనా పిలండి, అప్పుడు అవకాశం దొరికితే ఈ వాక్యాల దేవుడు దించాడు.